పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. పాలకొల్లులోని జిల్లాలోని పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. దీంతో పాలకొల్లులో చంద్రబాబు యాత్ర కేరళలో మరింత ఉత్సాహాన్ని నింపిందని, నర్సాపురం పార్లమెంటు పరిధిలో కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుందని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మలతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడవ రోజు పర్యటన కొనసాగుతుంది. నిన్న పాలకొల్లులో ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించారు. ప్రస్తుతం ఈ రోజు పర్యటన ఎలా జరుగుతుందనేది ఎమ్మెల్యే నిమ్మల రామారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మూడో రోజు చంద్రబాబు గారి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? నిన్న జరిగిన బహిరంగ సభ తర్వాత పాలకొల్లులో ఏ విధంగా టీడీపీ ముందుకెళ్ళబోతుంది? ఏదైతే నిన్న చాలా క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి డిఫరెన్స్, చంద్రబాబు నాయుడు గారు ఇదిగో ఇటువంటి సేవకుడిని పెట్టుకుని నేను రాజకీయాలు చేస్తూ ఉన్నా, అచ్చెలతో ఆరితేరిపోయిన వాడిని గొడ్డలి వేటు వేసిన వాడిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూ ఉన్నాడు అనేది నాయకుల మధ్య డిఫరెన్స్. కానీ అదేవిధంగా ఏదైతే పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక కొంచెం కోట, అది నిన్న ఏదైతే మీటింగ్ జరిగినటువంటి తీరు కానీ, ఆ జోష్ కానీ, ఆ యూత్ కానీ, అవన్నీ కూడా ప్రత్యక్షంగా మీరందరూ కూడా చూశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, రామానాయుడికి మరి మొన్న వచ్చినటువంటి మెజారిటీ కంటే పెంచి ఇవ్వకపోతే మీరు తప్పు చేసినట్లే, ఒక రాంగ్ మెసేజ్ని మీరు రాష్ట్రానికి అందించినట్లే అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా ఏదైతే 5 సంవత్సరాలు ఈ యొక్క నిరంకుశత్వ నియంతృత్వ ప్రభుత్వం మీద అటు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ నేను పోరాడినటువంటి విధానం ఏదైతే ఉందో అది, అదేవిధంగా ఒక సర్వీస్ ఓరియంటెడ్లో రాజకీయాలు ఏవైతే చేస్తున్నానో దానిపై నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఒక మంచి మెసేజ్ను కూడా మా కేడర్కి కూడా ఇవ్వడం జరిగింది. అంటే నిన్న పాలకొల్లు వేదికగా రఘురామకృష్ణరాజు మీ పార్టీలో చేరారు, ఎంపీ. అలాగే ఈరోజు కూడా పార్లమెంటరీ స్థాయి సమావేశం జరగబోతుంది. ఎలా దిశానిర్దేశం ఉండబోతుంది? అంటే ఏదైతే పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గాల్లో 4 తెలుగుదేశం పార్టీ, ఒక 3 చోట్ల జనసేన పోటీ చేస్తూ ఉన్నారు. చేత సమన్వయం ఎట్లా ఎన్ని లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటి గురించి మాట్లాడడానికి, ఏదైనా నాయకుల్లో డిఫరెన్సెస్ ఏదైనా ఉన్నా వాళ్ళని కూర్చోబెట్టి మరి సెట్ చేసుకుని, ఎందుకంటే ఈ పార్లమెంట్ అనేది అత్యంత కీలకం, 7 నియోజకవర్గాలకి 7 కూడా గెలవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాం. కాబట్టి అయితే ఆ సీట్లు మరి ట్రాన్స్ఫర్ ఉంది కాబట్టి అదేవిధంగా ఓట్ షేర్ కూడా అట్లానే ట్రాన్స్ఫర్ కావాలి అనే దాని మీదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏదైతే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ దాంతో పాటుగా జనసేన బీజేపీ పార్లమెంటరీ నాయకులు కూడా పిలవడం జరిగింది. అంటే ఉమ్మడి 3 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి పార్టీల సమావేశం కాబట్టి ఇది పార్టీకి చాలా మేలు జరుగుతుంది. అది కూడా ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి ఎక్కడైనా ఇంకా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకుని 100% రేపు 7 సీట్లు గెలవాలి, ఎంపీ సీటు గెలవాలి. అదే ధ్యేయంగా ఈరోజు ఈ పార్లమెంటరీ సమావేశం జరగబోతోంది. అది చూస్తే పాలకొల్లులో జరిగినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో బహిరంగ అనంతరం మారినటువంటి పరిణామాలు ఖచ్చితంగా జిల్లాలో టీడీపీకి విజయడంకా మోగిస్తాయి. అన్ని సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేస్తామంటూ ఎమ్మెల్యే నిమ్మల రామారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, పాలకొల్లు నుంచి.